Hi, hello students. Welcome to CRT Online official channel. Myself Prasanna Kumar, and today topic is top 5 shortcuts for all competitive exam. లాస్ట్ వీడియోలో మనం టాప్ 5 షార్ట్కట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదే దాంట్లో ఒక షార్ట్కట్ గురించి చెప్పుకున్నాం. అదేంటంటే డిజిట్ సమ్ గురించి చెప్పుకున్నాం. సో ఆ వీడియో చూసిన తర్వాత ఇది నెక్స్ట్ పార్ట్ ఇది. ఓకే, సో ఫస్ట్ షార్ట్కట్ నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ షార్ట్కట్ కూడా నేర్చుకుందాం. ఓకే, ఈ షార్ట్కట్స్ నేర్చుకోవడం వల్ల మీరు సెకండ్స్లో సాల్వ్ చేయగలరు. ఏ క్వశ్చన్ అయినా సెకండ్స్లో కూడా సాల్వ్ చేయగలరు. ఓకే, నౌ ద సెకండ్ షార్ట్కట్ ఈజ్ యూనిట్ డిజిట్. ఓకే, సెకండ్ షార్ట్కట్ ఏంటంటే యూనిట్ డిజిట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఏముందంటే 17526/69 ఇంటూ 34 ఉంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్, షార్ట్కట్ పేరే యూనిట్ డిజిట్. సో ఇక్కడ న్యూమరేటర్లో అంటే 17526లో యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 6 ఉంది. అలాగే 34లో యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 4 ఉంది. అంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ అంటే 6 into 4 యూనిట్ డిజిట్ ఇంటూ యూనిట్ డిజిట్ ఎంత అంటే 6 into 4 6 4 24. 24లో యూనిట్ డిజిట్ ఎంత? మళ్ళీ 4 వస్తుంది. ఓకేనా, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. 24లో యూనిట్ డిజిట్ ఎంత? 4 డివైడెడ్ బై ఇక్కడ ఎంత యూనిట్ డిజిట్ ఉంది? 9 ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చెక్ చేయాలంటే 9 హౌ మెనీ టైమ్స్ లాస్ట్లో యూనిట్ డిజిట్ అనేది 4 వస్తుంది అని అంటున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ చూద్దాము. 9 2s 18. 18 అంటే యూనిట్ డిజిట్ ఎంత? 8 వస్తుంది. కానీ ఇక్కడ ఏం రావాలి? యూనిట్ డిజిట్ 4 రావాలి, అయితే రావట్లేదు. నెక్స్ట్ ఈ 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? 9 6 54 అంటున్నాం. 9 6 54 యూనిట్ డిజిట్ ఉంది. ఇక్కడ 9 తోటి మల్టిప్లై చేస్తున్నాం. 9 6 54. ఓకే, 9 6 54 అంటే యూనిట్ డిజిట్ 4 వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, అదే 9 1తో మల్టిప్లై చేయండి. 9 1s ఎంత? 9 వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ 4 రావట్లేదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. 9 5s 45 అంటే యూనిట్ డిజిట్ ఇక్కడ 5 లేదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇలా ఈజీగా సెకండ్స్లో చేయొచ్చు. ఓకే, లిజన్ నెక్స్ట్ వన్. 2952/123 into 37. ఇక చూడండి, న్యూమరేటర్లో 2952లో యూనిట్ డిజిట్ ఎంత? 2. అలాగే 37లో యూనిట్ డిజిట్ ఎంత? 7. 7 2s ఎంత? 14. 14లో యూనిట్ డిజిట్ ఎంత? 4 డివైడెడ్ బై ఇక్కడ 1 2 3లో యూనిట్ డిజిట్ ఎంత? 3. 3 హౌ మెనీ టైమ్స్ 4 వస్తుంది? 3 6 యూనిట్ డిజిట్ చూడండి. 3 6 18 వస్తుంది. అంటే ఇక్కడ 4 రావట్లేదు. ఓకే, ఏం రావాలి? యూనిట్ డిజిట్ 4 రావాలి. ఈ 3తో ఈ యూనిట్ డిజిట్ 3తో ఇక్కడ యూనిట్ డిజిట్ 6ని మల్టిప్లై చేస్తే 4 రావాలి, కానీ రావట్లేదు. ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 3 4s 12 అంటున్నాను. 12 అంటే యూనిట్ డిజిట్ ఎంత? 2, కానీ యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి. సో అది కూడా కాదు. నెక్స్ట్ 3 2s 6, కానీ యూనిట్ డిజిట్ 4 వచ్చింది, 4 రావాలి. సో ఇక్కడ అది కూడా కాదు. 3 ఆప్షన్స్ కానప్పుడు 4th ఆప్షనే. అలాగే 3 8s చూడండి, 3 8s 24. 3 8s 24 కాబట్టి 24లో యూనిట్ డిజిట్ 4. సో ఇక్కడ యూనిట్ డిజిట్ సరిపోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. ఇక చూడండి, 9747/361 into 61. ఇక్కడ 9747లో యూనిట్ డిజిట్ ఎంత? 7. 61లో యూనిట్ డిజిట్ ఎంత? 1. 7 into 1 ఎంత? 7 డివైడెడ్ బై ఇక్కడ 361లో యూనిట్ డిజిట్ ఎంత? 1. ఓకే, 1 హౌ మెనీ టైమ్స్ 7 అవుతుంది? ఓన్లీ 1 7 టైమ్స్ 7 అవుతుంది. అంటే ఇక్కడ ఏ యూనిట్ డిజిట్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే చూడండి, 1 4s 7 వస్తుందా? ఫస్ట్ ఆప్షన్ ఏ. 1 4s 7 వస్తుందా? రావట్లేదు. అలాగే 1 3s 7 వస్తుందా? రావట్లేదు. 1 7s 7 టైమ్స్ 7 వస్తుందా? వస్తుంది. ఓకే, ఆన్సర్ ఈస్ దట్. ఓకే, నెక్స్ట్ 1 8s 8 అవుతుందా? 7 అవుతుందా? అవ్వట్లేదు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 67522/742 into 47. ఇక్కడ 47లో యూనిట్ డిజిట్ 7. 67522లో యూనిట్ డిజిట్ 2. 2 7s ఎంత? 14. 14లో యూనిట్ డిజిట్ ఎంత? 4. అలాగే 742లో యూనిట్ డిజిట్ ఎంత? 2. 2 హౌ మెనీ టైమ్స్ 4 అవుతుంది? అయితే 2 2s అవుతుంది, ఆర్ 2 7s కూడా అవుతుంది. అంటే యూనిట్ డిజిట్ ఏం రావాలి? అయితే 2 రావాలి, లేకపోతే 7తో ఎండ్ అవ్వాలి. 7తో ఎండ్ అయిన ఆప్షన్ ఒకే ఒకటి ఉంది. ఓకేనా, ఇలా అయినా చెక్ చేయొచ్చు. చూడండి, 2 హౌ మెనీ టైమ్స్ 4 అవుతుందంటే 2 2s 4 అవుతుంది. అలాగే 2 7s 14లో యూనిట్ డిజిట్ అంతా 4 అవుతుంది. అంటే ఆన్సర్ ఎండింగ్లో 2 అయినా ఉండాలి, లేకపోతే 7 అయినా ఉండాలి. అలాగైనా డైరెక్ట్గా చేయొచ్చు. లేకపోతే ఇంకెలా చెప్పాను స్టార్టింగ్లో,
2 హౌ మెనీ టైమ్స్ 4 అవుతుంది, 2 3s 6 అవుతుంది కానీ 4 అవ్వట్లేదు. అలాగే 2 9s 18, 18లో యూనిట్ ఎంత 8 అవుతుంది కానీ 4 అవ్వట్లేదు. ఓకే, సో ఓకే 4 యూనిట్ ఎంత రావాలి 4 రావాలి. అలాగే 2 1s 2 అవుతుంది కానీ 4 అవ్వట్లేదు. సో డి కూడా ఆన్సర్ రాంగ్. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 4th క్వశ్చన్కి సి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్. 9176/124 ఇంటూ 96. 9776లో యూనిట్ డిజిట్ 6, 96లో యూనిట్ డిజిట్ 6, 6 6 ఎంత 36, 36లో యూనిట్ డిజిట్ ఎంత 6, 124లో యూనిట్ డిజిట్ ఎంత 4. 4 హౌ మెనీ టైమ్స్ 6 వస్తుంది, 4 హౌ మెనీ టైమ్స్ వస్తుంది, అయితే 4 4s 16లో 6 వస్తుంది. అలాగే 4 9s 36, 36లో యూనిట్ ఎంత 6 వస్తుంది. అంటే ఆన్సర్ ఎండింగ్లో 4 కానీ 9 కానీ ఉండాలి. 4 హౌ మెనీ టైమ్స్ 6 వస్తుందంటే 4 4s 16లో 6 వస్తుంది. అలాగే 4 9s 36, అందులో కూడా 39లో కూడా 6 వస్తుంది యూనిట్ డిజిట్. సో ఇక్కడ ఆప్షన్ అనేది 4తో కానీ 9తో కానీ ఎండ్ అవ్వాలి. ఆప్షన్ 4తో ఎండ్ అయిన ఆప్షన్ ఒకే ఒకటి. సో మిగతావి ఆన్సర్ కాదు. ఓకేనా. నెక్స్ట్ వన్, 26195/155 ఇంటూ 15. ఓకే, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత 5, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత 5, 5 5s ఎంత 25, 25లో యూనిట్ డిజిట్ ఎంత 5. అలాగే కింద ఎంత ఉంది 5. ఇక్కడ చూడండి 5 ఇంటూ హౌ మెనీ టైమ్స్ 5 అవుతుంది. ఓకే, సో చూడండి 5 హౌ మెనీ టైమ్స్ 5 అవుతుందంటే 5 1s 5 అవుతుంది, 5 2s 10 కాదు, 5 3s 15లో మళ్ళీ యూనిట్ డిజిట్ ఎంత 5 వస్తుంది. అలాగే 5 5s అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది మళ్ళీ 5 వస్తుంది. అలాగే 7s 9s అంటే ఆడ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు 5ని ఆడ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 5 వస్తుంది. అంటే ఆడ్ నెంబర్ ఉండాలి, ఎండింగ్లో ఏ నెంబర్స్ ఉండాలి ఆడ్ నెంబర్ ఉండాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి. మరి ఈ ఆప్షన్ ఏసిడిలో ఆన్సర్ ఏమొస్తుందంటే చూడండి ఆప్షన్ బి అయితే కాదని చెప్పాము. సో ఇక్కడ చూడండి ఇక్కడ 15లో ఒక 5 మల్టిపుల్ ఉంది, 155లో ఒక 5 మల్టిపులే ఉంది. సో ఒక 5 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోతే న్యూమరేటర్లో ఇంకొక 5 మల్టిపుల్ ఉంటుందా లేదా? 26195 అనేది కూడా ఒక 5 మల్టిపుల్. సో ఒక 5 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోయినా న్యూమరేటర్లో ఒక 5 మల్టిపుల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో ఆన్సర్ అనేది ఖచ్చితంగా ఒక 5 మల్టిపుల్ అయి ఉండాలి. సో యూనిట్ డిజిట్ ఇక్కడ ఎంత వచ్చింది ఆప్షన్ ఏలో 9 వచ్చింది. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఆప్షన్ డిలో ఎంత వచ్చింది యూనిట్ డిజిట్ 7 వచ్చింది. ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 6166/656 ఇంటూ 56. సో ఇందులో యూనిట్ డిజిట్ 4, ఇందులో యూనిట్ డిజిట్ 6, ఇందులో యూనిట్ డిజిట్ 6. 4 6 ఎంత 24. ఓకే, 24లో యూనిట్ డిజిట్ ఎంత 4. ఓకే, ఇక్కడ 656లో యూనిట్ డిజిట్ ఎంత 6. 6 హౌ మెనీ టైమ్స్ 4 అవుతుంది అంటే చూడండి 6 7s అవుతుందా, 6 7s 48, 42 అవ్వట్లేదు. అంటే యూనిట్ డిజిట్ 2 వస్తుంది కానీ యూనిట్ డిజిట్ ఎంత రావాలి 4 రావాలి. 6 3s 18 అంటున్నాం, ఇక్కడ కూడా రావట్లేదు. 6 4s 24 అంటున్నాం, ఇక్కడ వస్తుంది యూనిట్ డిజిట్ 6 4s 24 అవుతుంది. ఓకేనా, యూనిట్ డిజిట్ మాత్రమే చెక్ చేయాలి. అలాగే 6 2s 12 అంటున్నాం, 12 యూనిట్ డిజిట్ ఎంత 2, కానీ మనకి ఎంత రావాలి యూనిట్ డిజిట్ 4 రావాలి. సో ఆప్షన్ డి కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 8th క్వశ్చన్. 5586/147 ఇంటూ 58. ఇక చూడండి ఇందులో యూనిట్ డిజిట్ 6, ఇందులో యూనిట్ డిజిట్ 8, ఇందులో యూనిట్ డిజిట్ 7. 6 × 8 ఎంత 6 8s 48, యూనిట్ డిజిట్ ఎంత 8. నెక్స్ట్ కింద ఎంత ఉంది 7 ఉంది. ఓకే, 7 హౌ మెనీ టైమ్స్ 8 వస్తుంది, యూనిట్ డిజిట్లో ఎంత రావాలి 8 రావాలి. 7 9s ఓకే 7 9s 63, యూనిట్ డిజిట్తో మల్టిప్లై చేస్తే 7 × 9తో మల్టిప్లై చేస్తే 63 వస్తుంది, యూనిట్ డిజిట్లో 3 వస్తుంది. సో అక్కడ 8 వస్తుంది. ఆన్సర్ ఏం రావాలి యూనిట్ డిజిట్ ఏం రావాలి 8 రావాలి. సో ఫస్ట్ కాదు. 7 4s 28, 7 4s 28 అంటే 28లో యూనిట్ డిజిట్ ఎంత 8. సో దిస్ విల్ బి ద ఆన్సర్. 2204 విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అలాగే 7 3s 21, 21లో యూనిట్ డిజిట్ ఎంత 1, కానీ మనకి ఎంత ఉండాలి యూనిట్ డిజిట్ 8 ఉండాలి. సో ఇది కూడా కాదు. అలాగే ఇక్కడ చూడండి 7 8s ఓకే 7 8s 56, ఆ 56లో యూనిట్ డిజిట్ ఎంత 6, కానీ ఇక్కడ ఎంత రావాలి 8 రావాలి. సో ఆప్షన్ డి కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ 8th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 17864/308 ఇంటూ 327.
ఇక్కడ చూడండి ఇందులో యూనిట్ ఎంత 4, ఇందులో యూనిట్ 7, ఇందులో యూనిట్ 8, 4 7s ఎంత 28, యూనిట్ ఎంత 8. ఓకేనా. నెక్స్ట్ కింద ఎంత ఉంది 8. ఓకే చూడండి 8 హౌ మెనీ టైమ్స్ అవుతుంది, అయితే 8 1s 8 అవుతుంది, ఆర్ 8 6 48 అవుతుంది. 8 1s 8 అవుతుంది, అలాగే 8 6 48 అవుతుంది. ఇంకెక్కడ కూడాను 8 టేబుల్లో యూనిట్ డిజిట్ అనేది 8 రాదు, అంటే 1తో కానీ 6తో కానీ ఎండ్ అవ్వాలి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇంకేది కూడా 1తో కానీ 6తో కానీ ఎండ్ అవ్వట్లేదు ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 23040 240 ఇంటూ 96. ఓకే ఇక్కడ 0 ఉంది, యూనిట్ డిజిట్ ఇక్కడ ఉంది, ఇక్కడ 0 ఉంది. 0 0 క్యాన్సిల్ అయిపోయి 0 0 క్యాన్సిల్ అయిపోతే ఏమున్నాయి 4 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఏమో 4 ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అయింది 4 6 24, 24లో యూనిట్ డిజిట్ ఎంత 4. అలాగే ఇక్కడ కిందన 24లో యూనిట్ డిజిట్ ఎంత ఉంది 4 ఉంది. ఓకే 4 హౌ మెనీ టైమ్స్ 4 అవుతుంది, 4 1s 4 అవుతుంది, అలాగే 4 6 24లో యూనిట్ డిజిట్ ఎంత 4 అవుతుంది. అయితే ఆన్సర్ ఎండింగ్లో ఏముండాలి, అయితే 1 ఉండాలి లేకపోతే 6 ఉండాలి. ఆప్షన్ ఏముంది, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే ఇలా టాప్ 5 షార్ట్ కట్స్లో ఫస్ట్ షార్ట్ కట్ మీరు నేర్చుకున్నారు, డిఎస్ డిజిట్ సమ్ గురించి నేర్చుకున్నారు. అందులో 0 to 9 డిజిట్స్ యూజ్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇందులో ఏం నేర్చుకున్నారంటే ఓకే ఇందులో అయితే యూనిట్ డిజిట్ గురించి నేర్చుకున్నారు. ఓకే నెక్స్ట్ షార్ట్ కట్ థర్డ్ షార్ట్ కట్ మల్టిపుల్స్. సో ఇక్కడ మల్టిపుల్స్ అనే దాంట్లో ఏం యూజ్ చేస్తాం, మల్టిపుల్స్ అంటే ఎక్కువగా 3 5 9 11 25 ఈ మల్టిపుల్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నుంచి డిస్కస్ చేసుకుంటే మీకు అర్థమవుతుంటుంది. ఫస్ట్ క్వశ్చన్ 6396/164 ఇంటూ 121. ఆన్సర్ ఎప్పుడు కూడాను ఎవరు మల్టిపుల్ అవుతుంది అంటే న్యూమరేటర్ మల్టిపుల్ అవుతుంది. ఆన్సర్ ఎప్పుడు ఎవరు మల్టిపుల్ అవుతుంది, న్యూమరేటర్ మల్టిపుల్ అవుతుంది. ఓకే చూడండి ఇక్కడ ఓకే 6396 ఉంది, 6396 ఉంది, 6396 ఉంది. ఓకే ఇక చూడండి 9 క్యాన్సిల్ అయిపోయింది, 6 + 3 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఏముంది 6 ఉంది. 6 మిగిలిందంటే దాని అర్థం ఏంటది 3 మల్టిపుల్ అని అర్థం. ఏంటది 3 మల్టిపుల్. యాక్చువల్గా 3 మల్టిపుల్ ఎలా చెప్తుంటారంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 అంటాం. ఇప్పుడు 363 ఉందనుకోండి, 3 + 6 ఎంత 9, 9 + 3 ఎంత 12. అప్పుడు 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 363 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నాను. కానీ నేను ఎలా చెప్తున్నానంటే అన్నిటినీ యాడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. అన్నిటినీ యాడ్ చేయకుండాను 3 టేబుల్లో ఏవైతే క్యాన్సిల్ అయిపోతాయి అవి క్యాన్సిల్ చేసింది. 9 క్యాన్సిల్ అయిపోతుంది 3 టేబుల్లో, 6 + 3 9 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకో 6 మాత్రమే మిగిలింది. 6 మిగిలిపోయింది అంటే ఆ 6 కూడాను 3తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈ 6396 అనేది ఎవరితో మల్టిపుల్ అవుతుందంటే ఎవరితో డివిజిబుల్ అవుతుందంటే 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే 3 మల్టిపుల్ అని అర్థం. 6396 అనేది 3 మల్టిపుల్. అలాగే 121 అనేది 3 మల్టిపులా కాదు, 164 అనేది 3 మల్టిపులా కాదు. సో ఆన్సర్ అనేది 3 మల్టిపుల్ అని చెప్తున్నాను. ఓకే 6396 అనేది 3 మల్టిపుల్ కాబట్టి ఆన్సర్ అనేది 3 మల్టిపుల్. చెక్ చేద్దాం ఆప్షన్ 1 అవుతుందో లేదో చెక్ చేద్దాం. 9 క్యాన్సిల్, 3 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి 6 + 4 ఎంత 10, 10 + 7 ఎంత 17, 17 అనేది 3తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి 9 క్యాన్సిల్ అయిపోయింది, 9 క్యాన్సిల్ అయిపోయింది చూడండి. 7 + 8 ఎంత 7 + 1 ఎంత 8, 8 + 4 ఎంత 12, 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆప్షన్ బి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 9 క్యాన్సిల్ అయిపోయింది, 7 + 2 9 క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందని చెప్తున్నాను అంటే 3 తోటి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ చేసే బదులు ఇలా చేయడం చాలా ఈజీ అంటున్నాను. ఒకసారి మీ వేలో కూడా వస్తాను చూడండి. ఆప్షన్ సి గురించి చెప్తాను మీకు, ఒకసారి మీ వేలో కూడా చెప్తుంటాను చూడండి. ఆప్షన్ 3 4 + 7 ఎంత అని సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అని నేర్చుకుంటారు కదా. 3 డివిజిబుల్ 4 + 7 ఎంత 11, 11 + 2 ఎంత 13, 13 + 9 ఎంత 22, 22 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. సో ఇంతలా క్యాలిక్యులేట్ చేసే బదులు నేనేం చెప్తున్నానంటే 3 మల్టిపుల్ని కనబడితే క్యాన్సిల్ చేశాను అంటున్నాను. ఇది 9 3 మల్టిపుల్, 7 + 2 అనేది 9 అనేది 3 మల్టిపుల్, 4 మిగిలిపోయింది. ఈ 4 అనేది 3తో డివైడ్ అవ్వదు కదా. సో ఇది 3 మల్టిపుల్ కాదు. ఆప్షన్ సి అనేది 3 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 9 క్యాన్సిల్ అయిపోయింది, 3 క్యాన్సిల్ అయిపోయింది, 7 + 4 ఎంత 11, 11 అనేది కూడా 3తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ డి కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి మీరు ఎంత క్విక్గా ఉంటారంటే
మల్టిపుల్స్ అనే షార్ట్కట్ మీరు నేర్చుకోవాలనుకుంటే అందులోని న్యూమరేటర్లో కానీ 3 మల్టిపుల్ కానీ 5 మల్టిపుల్ కానీ 9, 11, 25 ఇలా ఈ 5 మల్టిపుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంటాయి ఈ మల్టిపుల్స్ కానీ ఉంటే, న్యూమరేటర్లో కానీ ఈ మల్టిపుల్స్ కానీ చాలా ఈజీ ఉంటే వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ 164 కాకుండా ఇక్కడ ఇంకేదైనా 3 మల్టిపుల్ ఉందనుకోండి, ఇక్కడ 164 ప్లస్లో ఏదైనా 3 మల్టిపుల్ ఉందనుకోండి, అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు న్యూమరేటర్లో ఉన్న 3 మల్టిపుల్ డినామినేటర్లో ఉన్న 3 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు వేరే షార్ట్కట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 3 మల్టిపుల్ ఏదైనా న్యూమరేటర్లో ఏవైనా ఒకసారి మనం సెట్ చేసామనుకోండి, ఒక న్యూమరేటర్ అనేది 3 మల్టిపుల్ అవ్వచ్చు, 5 మల్టిపుల్ 9, 11, 25 ఇవి ఏవి మల్టిపుల్ అయినా కానీ డినామినేటర్లో సేమ్ మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ మల్టిపుల్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఎప్పుడు ఈ షార్ట్కట్ పాసిబుల్ అవుతుందంటే, ఇక్కడ ఈ 5 మల్టిపుల్స్ ఉన్నాయి చూసారా, 3 మల్టిపుల్ 5, 9 మల్టిపుల్ 11 మల్టిపుల్ 25 మల్టిపుల్, ఈ 5 మల్టిపుల్స్ కూడా డినామినేటర్లో లేకపోతే, అప్పుడు డినామినేటర్లో అంటే న్యూమరేటర్లో ఉన్న 3 మల్టిపుల్ లేకపోతే డినామినేటర్ ఉన్న 3 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఆన్సర్ అనేది షార్ట్కట్ అనేది 3 మల్టిపుల్ అవ్వదు కదా. సో అందుకని ఏం చెప్తున్నానంటే, న్యూమరేటర్లో ఈ మల్టిపుల్స్ అనేవి ఉండాలి, డినామినేటర్లో ఉండకూడదు. డినామినేటర్లో ఉన్నాయనుకోండి ఆన్సర్ మనకి రాదు. ఓకే, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10755/239 into 17. ఓకేనా, ఆన్సర్ అనేది చూడండి. ఇక్కడ ఎవరు మల్టిపుల్ కనిపిస్తున్నారంటే యూనిట్ డిజిట్ ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది. 10755లో యూనిట్ డిజిట్ ఎంత 5 ఉంది. యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5 మల్టిపుల్ అవుతుంది. ఏంటవుతుంది, 1075755 అనేది ఏంటి 5 మల్టిపుల్ అవుతుంది. సో డినామినేటర్లో 5 మల్టిపుల్ లేదు, 239 అనేది 5 మల్టిపుల్ లేదు, అంటే 5 మల్టిపుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే ఆన్సర్ అనేది ఎవరు మల్టిపుల్ అవుతుంది, 5 మల్టిపుల్ అవుతుంది. 10755 అనేది 5 మల్టిపుల్ కాబట్టి 5 మల్టిపుల్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి ఏం వస్తుంది, 5 మల్టిపులే ఆన్సర్ వస్తుంది. 5 మల్టిపుల్ ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్ టు 5 మల్టిపుల్. ఏపీసీడీలో ఆప్షన్లో ఇది 5 మల్టిపుల్ కాదు, ఇది కాదు, ఆప్షన్ డి కూడా కాదు, ఆప్షన్ సి అనేది 5 మల్టిపుల్. 765 అనేది 5 మల్టిపుల్ కాబట్టి దట్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక చూడండి, 26306/74 into 14. ఇక చూడండి 206. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ మిస్టేక్ ఉంది. ఇందులో 26 కాదు, ఇక్కడ 27. ఇక్కడ కూడా 26 కాదు, ఇక్కడ ఏంటి 27. 27306. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఎవరు మల్టిపుల్, 27306 అనేది ఎవరు మల్టిపుల్ అంటే 9 మల్టిపుల్. ఎందుకంటే 6 + 3 9 క్యాన్సిల్, 7 + 2 9 క్యాన్సిల్. అంటే 9 మల్టిపుల్ అంటే 3 మల్టిపుల్కి ఎలా షార్ట్కట్ చెప్పానో 9 మల్టిపుల్ కూడా అంతే. 27306 అంటే మీరు 9 మల్టిపుల్ అంటే ఎప్పుడు ఎలా నేర్చుకున్నాను అంటారంటే, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివైడెడ్ బై ఏం చేస్తారు 9. సో దెన్ ఇట్ ఈస్ 9 మల్టిపుల్ అంటున్నారు. సో అలా చేస్తే టైం పడుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే 7 + 2 ఎంత 9, 9 + 3 ఎంత 12, 12 + 6 ఎంత 18, 18/9. ఇలా చేయడం కష్టం అంటున్నాను, టైం వేస్ట్ అవుతుంది. అలాగే మనం 9తో డివిజన్ చేస్తున్నప్పుడు 9ని క్యాన్సిల్ చేసేయాలి. 6 + 3 9, 7 + 2 9 క్యాన్సిల్. సో 9 క్యాన్సిల్ అయిపోతుందంటే ఇది 9 మల్టిపుల్ అని అర్థం. సో ఇలా సమ్ చేసే బదులు ఏం చేయడం బెటర్ అంటే క్యాన్సిల్ చేయడం చాలా బెటర్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి, 6 + 3 9 క్యాన్సిల్ అయిపోయింది, 7 + 2 9 క్యాన్సిల్ అయిపోయింది. 27306 అనేది 9 మల్టిపుల్. సో కిందన 74 ఉంది, 74 అనేది 9 మల్టిపుల్ కాదు. సో 9 మల్టిపుల్ కాదు అన్నప్పుడు 9 మల్టిపుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు. డినామినేటర్లో 9 మల్టిపుల్ లేదు, న్యూమరేటర్లో ఉన్న 9 మల్టిపుల్ అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే 9 మల్టిపుల్ ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్స్ టు 9 మల్టిపుల్. ఆప్షన్ అనేది ఏమవుతుంది 9 మల్టిపుల్ అవ్వాలి. చూడండి, ఇక్కడ 5 + 4 9 క్యాన్సిల్. సో కానీ ఇది ఈ రెండు క్యాన్సిల్ అవ్వట్లేదు. క్యాన్సిల్ అయితేనే కదా 9 మల్టిపుల్ అవుతుంది. సో అది అవ్వట్లేదు. అలాగే 6 + 3 9 క్యాన్సిల్, అలాగే 5 + 6 క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 + 1 ఎంత 6, ఇక్కడేమో 6, ఇక్కడ 18 19 వచ్చేస్తుంది కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. సో 3 అవ్వకపోతే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్. ఓకే, చూడండి, ఇక్కడ ఒక 6 ఉంది, 5 + 1 ఎంత 6, 3 6 ఎంత 18 అంటే ఎవరి మల్టిపుల్ అది 9 మల్టిపుల్. ఓకేనా, సో 5166 అనేది 9 మల్టిపుల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2304/36 into 1331. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే,
సో ఇక్కడ చూడండి 2304 ఉంది చూడండి, ఇది ఎవరి మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్. ఇక్కడ కూడా 6 + 3 9 మల్టిపుల్. నేను అందుకనే చెప్తున్నాను, ఇక్కడ 9 మల్టిపుల్ ఉంది, న్యూమరేటర్లో 9 మల్టిపుల్ ఉంది, అలాగే డినామినేటర్లో 9 మల్టిపుల్ ఉంది. ఇలా 9 మల్టిపుల్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతున్నాయా లేవా? క్యాన్సిల్ అయిపోతున్నప్పుడు 9 మల్టిపుల్ ఒక్కోసారి ఉండకపోవచ్చు. ఓకే, ఎందుకంటే న్యూమరేటర్లో 9 × 9 మల్టిపుల్ ఉన్నదనుకోండి, అంటే న్యూమరేటర్లో 2 9 మల్టిపుల్ ఉన్నాయనుకోండి, డినామినేటర్లో ఒక 9 మల్టిపుల్ ఉందనుకోండి, 9 మల్టిపుల్స్ క్యాన్సిల్ అయిపోయినా న్యూమరేటర్లో ఒక 9 మల్టిపుల్ ఉంటుంది. కానీ మనకి ఇందులో 2304లో ఎన్ని 9 మల్టిపుల్ ఉన్నాయో మనం సెట్ చేయలేదు. కాకపోతే ఒక 9 మల్టిపుల్ ఉందని కరెక్ట్గా అయితే చెప్పగలము. ఓకే, కరెక్ట్గా చెప్పగలం కాబట్టి 2304 9 మల్టిపుల్ ఒకటే ఉందనుకుంటున్నాము. 36లో 9 మల్టిపుల్ ఒకటి ఉంది, 9 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోయింది. కానీ 1331 అనేది ఒక స్పెషల్ నెంబర్ అంటే ఇది ఎవరి మల్టిపుల్ అంటే 11 మల్టిపుల్. సో ఆన్సర్ అనేది ఏం రావాలి? 11 మల్టిపుల్ రావాలి. చెక్ చేద్దాం. 8 + 8 ఎంత చూడండి. 11 మల్టిపుల్ రూల్ ఆల్రెడీ మీకు నెంబర్ సెషన్లో చెప్పాను మీకు నెంబర్ సెషన్లో ఈ డివిజిబుల్ రూల్స్ అన్నీ చెప్పంటాను, సెట్ చేయండి కావాలంటే. 8 + 8 ఎంత 16, 16 + 4 ఎంత 20. సో ఇది 11 మల్టిపుల్ రూల్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ యూనిట్స్ ప్లేస్, డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేస్ అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేస్ మస్ట్ బి 0 or 11 మల్టిపుల్ అని చెప్పాను. ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ ఈవెన్ ప్లేస్ ఆడ్ ప్లేస్లో ఉన్నది సమ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయాలి. 8 + 8 ఎంత 16, 16 + 4 ఎంత 20, 20 - 5 + 1 ఎంత 6, 20 - 6 ఎంత 14 అవుతుంది. ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, 8 + 1 ఎంత 9, 9 + 4 ఎంత 13, 13 ఇది ఎంత, ఇది 5 + 8, 13 - 30 అంటే 0 వస్తుంది. కాబట్టి డిఫరెన్స్ అనేది 0 వస్తుంది. కాబట్టి దట్ మే బి ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 8 + 5 ఎంత 13, 13 + 4, 13 + 4 ఎంత 17, 17 ఇక్కడ ఎంత ఉంది 8 + 1 ఎంత 9, 17 - 9 ఎంత 0 రావట్లేదు, 11 రావట్లేదు. నెక్స్ట్ ఎంత ఆన్సర్ వచ్చింది అంటే డిఫరెన్స్ ఎంత వచ్చినా అనవసరం, కానీ మనకి ఏంటంటే 0 కానీ 11 కానీ రావట్లేదు. చూడండి, ఇక్కడ 8 + 5 ఎంత 13, 13 + 4 ఎంత 17, అలాగే ఈ 8 + 1 ఎంత 9, 17లో 9 తీస్తే ఎంత. సో ఎంత తీసినా కానీ అది 0 కానీ 11 కానీ రావట్లేదు. కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4672/73 × 125. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఫస్ట్ ఏమైనా 3 మల్టిపుల్, 5 మల్టిపుల్, అలాగే 9 మల్టిపుల్, అలాగే 11 మల్టిపుల్, లాస్ట్లో ఏంటి 25 మల్టిపుల్. ఇక్కడ 125 అనేది 25 మల్టిపుల్. సో 25 మల్టిపుల్ డినామినేటర్లో లేదు అని అంటే 25 మల్టిపుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు అని అర్థం. 25 మల్టిపుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది 25 మల్టిపుల్ అవ్వాలి. ఆన్సర్ అనేది ఏ మల్టిపుల్ అవ్వాలి? 25 మల్టిపుల్ అవ్వాలి. చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ 25 మల్టిపుల్ గురించి చెప్పాను. లాస్ట్ 2 డిజిట్స్ అనేది 25తో డివైడ్ అయితే అది హోల్ నెంబర్ కూడా 25 మల్టిపుల్ అవుతుంది. 30 అనేది 25తో డివైడ్ అవ్వట్లేదు. లాస్ట్ 2 డిజిట్స్ 70 25తో డివైడ్ అవ్వట్లేదు. లాస్ట్ డిజిట్స్ 72 25తో డివైడ్ అవ్వట్లేదు. లాస్ట్ 2 డిజిట్స్ 00 అంటే 25తో డివైడ్ అవుతుంది. అంటే 25తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవ్వాలి? 00 అవ్వాలి, ఆర్ 25 అవ్వాలి, ఆర్ 50 అవ్వాలి, 75 అవ్వాలి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ టాప్ 5 షార్ట్కట్స్లో ఫస్ట్ షార్ట్కట్ నేర్చుకున్నారు డిఎస్. నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్స్ యూనిట్ డిజిట్ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మల్టిపుల్స్ నేర్చుకున్నారు. ఇంకా రిమైనింగ్ 2 షార్ట్కట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఐ హోప్ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ ఆల్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుదాం. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.